नाम चिंतामणि कृष्ण चैतन्य रस विग्रह पूर्णशुद्ध नित्य मुक्त भिन्नत्मान् करुणामया श्री कृष्ण सच्चिदानंद पूर्ण ब्रह्म सनातन गोलोकनाथ गोपेश सर्वेषां मंगलास्पदा श्री गोविंद प्रजानंद गोकुलानंददायक मुकुंद परमानंद ब्रजेन्द्र नंदनंदना श्री श्री वृंदावनानंद यशोदानंद वर्धन राधा गोविंद राधेश राधिका प्राणवल्लभा श्री राधा हृदयानंद गोष्ठानंद प्रियं वदा नंदात्मचिदानंद श्रीनंद कुलभूषण श्रीलनंददुलाग्रत गोपीनां नयनोत्पला श्रीमती राधिका कांत ब्रजेन्द्र ब्रजमोहन शालग्रामगण श्याम पूर्णानंद प्रदायक रामकृष्ण जगदीश गोष्ठा लीला विनोदक श्री गोपी मोहन कृष्ण श्री राधारमण प्रभो ईश्वरस्त्वं परमः कृष्ण मनोभीष्ट प्रदायक राधानाथ गोपीनाथ श्री राधा मनोमोहन वंशीवदनानंद वेणुवाद्य विशारद श्री श्री रास विहारिंश्चात्मा राम जगन्मय यशोदा प्राणमाणिक्य राधिका कंठभूषण श्रीमत् वृंदावन स्वामी किशोर रसनायक गोवर्धनधर आनंद गोपाल चूड़ामणि हे दीनदयार्तनाद पोतना गतिदायक गोविंद बाल मुकुंद नवनीत चतुष्कर ब्रह्मण्य देव ब्रह्मात्मन ब्रह्मदर्प विघातक देवेंद्र परमानंद गोविंद नंद बालक राधा विनोदिनी स्वामी श्री गोपीजन वल्लभ अच्युत कमलाकांत देवेंद्र पदवंदित वामन बलिदर्पज्ञ श्रीनुसुमदयांबुधे दामोदर दीनबंधो श्रीधर परमेश्वर देवकी नंदन कृष्ण चिंतामणि जगत्पते श्रीमन्नारायण ब्रह्मन् श्रीपते पुरुषोत्तम यादव माधव देव केशव राम राघव मधुरेश वृषिकेश द्वारिकेश जनार्दन हयग्रे वासुदेव हयग्रीव चक्रपाणि गदाधर सर्वान्तर्यामिन् गोविंद भस्माधार जगन्मय नारायण जगन्नाथ श्री विष्णु श्री जनार्दन श्रीकृष्ण पुंडरीकाक्ष विश्वम्भर जगद्गुरु विदग्ध चतुर्दक्ष श्रीकृष्ण विश्वमोहन सर्वेश्वर जगत्पाल भगवन् हरे ईश्वर मुरारे कृष्ण कंसारिन् हतारि गतिदायक करणं कारणं देवत्वमेव शरणं प्रभो दीनबन्धो कृपा सिन्धो गतिनाथ गतिप्रदा पतितपावननादनादिरादिरीश्वर यज्जहं निर्गुणो हीनपापिष्टोऽप्यदमादमः तथापि जगतां नाथ त्वमेव शरणं प्रभो माधुरसप्पादकी श्रेष्ठो नास्ति कृष्णभूमण्डले अतः परं प्रपन्नोऽहं प्रसीद दीनवत्सला हा कृष्णकरुणा सिन्धो दीनबन्धो दयामय त्राहि मां सर्वतो नाथ त्यक्तुनार्हसि चाश्रितं राधाया सहितं नाम जिह्वाग्रे यस्य वर्तते सत्यं सत्यं पुनः सत्यं स याति परमं पदम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे నిన్న జాజి గ్రామంలో శ్రీనివాసాల వారి గురించి రామచంద్ర గోస్వామి గృహత్యాగం ఆ విషయాలు మనం విన్నాం. ఈరోజు చాలా ప్రసిద్ధిగాంచిన శ్రీఖండం సమస్త పలు వైష్ణవులందరికీ కూడా ఆవిర్భావ స్థానం, లీలాస్థానం, శ్రీపాఠం, భజన స్థానం.
గౌడీ వైష్ణవులకు విశేషమైన తీర్థ ప్రదేశం. ఇక్కడ చాలామంది మహాపురుషులు ఆవిర్భవించారు. కాట్వా నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీకంఠం అనే స్థానం ఉన్నది. ప్రత్యేకంగా చెప్పుకోవాలని వ్యక్తి శ్రీ నరహరి సర్కార్ ఠాకూర్ వారు. నరహరి చక్రవర్తి కాదు, నరహరి చక్రవర్తి ఠాకూర్ వారు మనం ఇప్పుడు చెప్పుకున్న భక్తి రత్నాకరాన్ని గ్రంథ రచయిత పేరు భక్తి మన నరహరి చక్రవర్తి ఠాకూర్. ఈయనకి ఘనశ్యామ్ దాస్ అని పేరు. కానీ ఈ శ్రీఖండంలో చెప్పబడిన ఆవిర్భవించిన నరహరి సర్కార్ ఠాకూర్ వేరు. గౌర అనురాగం కలిగిన వాడు, విశేషంగా మహాప్రభు పరికరంలో వాడు. నరహరి ఆదికొరి చమరడులాయ్ అని పాడుతూ ఉంటాం. ఆ నరహరి అనమాట. నిత్య స్మరణీయుడు గౌడీ వైష్ణవులకు. ఇక్కడ ఇంకా ముకుందదాస్, రఘునందన్, చిరంజీవ్ సేన్, సులోచన్ ఠాకూర్, గౌరాంగదాస్, మధుసూదన్ దాస్, వైద్యుడు, యశోరాజ్ ఖాన్, దామోదర మహాకవి, దామోదర పండితుడు, కవిరంజన్, రాఘవసేన్ మొదలైన వాళ్ళందరూ కూడాను శ్రీఖండం అని చెప్పంగానే వీళ్ళందరూ కూడాను మనకు స్మరణానికి వస్తారు. ఇక్కడ శాక్తేయుడు మరియు వైష్ణవుడు అయిన శ్రీ గోవింద కవిరాజు యొక్క జన్మస్థానం. మనం చెప్పుకున్నాం రామచంద్ర కవిరాజు గోవింద కవిరాజు యొక్క తాతగారు, తల్లి తండ్రి గారు దామోదర పండితుడు, దామోదర కవిరాజ్. ఆయన మహాకవి, దిక్పాల్ మహా పండితుడు అని కూడా విన్నాం. ఆయన ఎవరు ఓడించలేనంత పాండిత్యం కలిగిన వాడు. మనం భక్తి రత్నాకర గ్రంథంలో కూడా చెప్పుకున్నాం. పాతాళంలో వాసుకి ఏ విధమైన వక్తయో, స్వర్గంలో బృహస్పతి ఏ విధంగా వక్తో, మరి గౌడదేశంలో గోవర్ధన్ అనేవాడు ఏ విధంగా రాజో, మరి రఘునాథ్ దాస్ గోస్వామి పాదుల వారి యొక్క తండ్రి గారి పేరు గోవర్ధన మజుందార్. అలానే శ్రీఖండంలో దామోదర కవిరాజు కూడాను అంతటివాడు. సరే, ఈ సర్కార్ ఠాకూర్ యొక్క ఈ భజన స్థానంలో ఒక పుష్కరిణి కనపడుతుంటుంది. దాని పేరు మధు పుష్కరిణి అని పేరు. నేను దర్శించాను శ్రీఖండంలో మధు పుష్కరిణి. సర్కార్ ఠాకూర్ అంతే మొట్టమొదటిసారి వెళ్ళడం కాబట్టి పెద్దగా అవగాహన లేదు, గుర్తు లేదు. వెళ్ళడం జరిగింది మధు పండిత్ కోసం మధు పుష్కరిణి. కానీ పెద్ద అనుభవానికి రావట్లేదు. పూర్వలీలలో కృష్ణలీలలో మధుమతి సఖియే ఈ యొక్క నరహరి సర్కార్ ఠాకూర్గా మహాప్రభు లీలలో అవతరించిందని చెప్తారు. సభాసదులతో చైతన్యం నిత్యానంద ప్రభు ఇక్కడికి రావడం,
ఇక్కడ తత్వాన్ని ఆయన దాన్ని ఆయన ఆయన వెలువరించడం అనేది జరిగింది. దానికి మధు పుష్కరిణియే సాక్షి. ఎందుకంటే ఆయన నాకు దప్పిక అవుతుంది, నీళ్లు కావాలి అంటే ఒక కొండతో ఆయన తీసుకొచ్చి ఇవ్వడం, నిత్యానందరూ పానం చేయడం, అవన్నీ ఆ నీరు వెంటనే మధువులాగా అవన్నీ కూడా నీళ్ళన్నీ కూడా తయారవడం, అది కూడా జరిగిన స్థానం అన్నమాట. అప్పటి నుంచి అది మధుకుండంగా నిత్యానంద కృపతో మధుకుండంగా పరిణమించింది. ఇక్కడ శ్రీపాండానికి దక్షిణం ఉన్న ఒక చోట ఒక ఇంట్లో రాధాదేవితో పాటు గోవిందుడు, మదనమోహనుడు, బాకారాయ్ అనే పేరుతో 3 కృష్ణులు కూడా అక్కడ సేవితులవుతూ ఉన్నారు. ఉత్తరం వైపున రఘునందన్ ఠాకూర్ యొక్క గోపీనాథుడు, లడ్డూ గోపీనాథుడు కూడా విరాజులుతూ ఉన్నారు. రఘునందన్ ఠాకూర్కి మనందరికీ తెలుసు చరిత్ర. ఊరు వెళ్తూ తండ్రి గారు ఆయన నివేదన పెట్టమండం, ఆయన తినడానికి రాకపోతే నన్ను కోపడతాడు, నాన్న తింటు నేను తినవా అని అనడం. సరే, భక్తికి వసుడై నిష్కపట భక్తి విషయ రఘునందనుడు పెట్టిన ఆ లడ్డూని తాను తినడం. ఎంతలో తండ్రి వచ్చి చూసేటప్పటికల్లా అతడు ఆ లడ్డూతో పరిగెత్తడం కృష్ణుడు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఆ సంఘటన జరిగిన స్థానం ఇది. అలానే నరహరి సర్కార్ ఠాకూర్ విరచితమైన తన ప్రాణప్రదమైన గౌరాంగమూర్తి కూడా ఉంది అక్కడ. పక్కన విష్ణుప్రియాదేవి కూడా ఉంది. మరి అక్కడే గోవిందదేవుడు కూడా ఉన్నారు. మధ్యలో ఉన్న ఒక ఇంట్లో రాధా మదనమోహనుడు సేవితులవుతూ ఉన్నారు. ఒక ప్రకోష్టంలో నరహరి సర్కార్ ఠాకూర్ యొక్క సమాధి కూడాను విరాజమానమై ఉన్నది. మార్గశిర మాసం శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి తిథి నాడు నరహరి సర్కార్ ఠాకూర్ శ్రీమందిరంలో ఆయన అంతర్ధానం అయిపోతారు. అక్కడ తిరోధాన తిథి సందర్భంగా సమస్త గౌరభక్తులందరూ కూడా అక్కడికి రావడం జరిగేది. సంకీర్తన మహోత్సవంలో అందరూ కూడా నిమజ్జితులయ్యేవారు. రఘునందన్ భోగం పెట్టిన తర్వాత ఈ సర్కార్ ఠాకూర్ వారికి సమాధిలో కూడాను ఆ ప్రసాదాన్ని అర్పణం చేసేవారు. భగవంతుడు పెట్టిన ప్రసాదాన్ని నరహరి సర్కార్ ఠాకూర్ వారికి అర్పించేవారు. అర్పించి ఎల్లప్పుడూ అర్పించారు. ఒకనాడు ఆయన అర్పించి బయటకు వచ్చారు. అంటే అర్పించిన తర్వాత తలుపేసి బయటకు వస్తే కొంత టైం ఇవ్వాలి, ఆయన స్మరిస్తూ బయట నిలబడాలి. అలా చేశారన్నమాట. తలుపు తీయేటప్పటికల్లా నరహరి సర్కార్ ఠాకూర్ వారు మళ్ళీ వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్ళేటప్పటికల్లా ఆసనం మీద కూర్చొని ఉన్నారు ఆయన నరహరి సర్కార్ ఠాకూర్ వారు. ఆయన సమాధి పైన ఆయన కూర్చొని ఉన్నారు. కాబట్టి భగవంతుని యొక్క నిత్యపార్షదులకు జనన మరణములు ఉండవు. మన దగ్గర లౌకికమైన రీతికి ఆయన వెళ్ళిపోయినట్లు, జన్మించినట్లు, వృద్ధాప్యం పొందినట్లు, మరణించినట్లు ఇలాగా వాటిని స్వీకరిస్తారు. అంతవరకే వాళ్ళు స్వేచ్ఛా మృత్యువులు. అలాగా
మహాపురు భక్తుల్లో మనకు చాలామంది ఇలాగ అయిన వాళ్ళు మనకు కనబడుతూ ఉంటాం. ఈ ముకుంద ఠాకూర్ వారు బయటికేమో రాజవైద్యుడు, రాజసేవ చేసేవాడు, అంతలో ప్రేమిక భక్తుడు. భక్తులతో అన్నారట మహాప్రభు ముకుందుని విషయంలో. ఏమన్నారు అంటే, ముకుందుని యొక్క ప్రేమ నిర్మల నిగూఢమైన శుద్ధమైన బంగారం లాంటి ప్రేమట. అలానే శ్రీఖండంలో రఘునందన్ ఠాకూర్ వారు, ముకుందాసుని యొక్క పుత్రుడు రఘునందన్. రఘునందన్ ఠాకూర్ వారి యొక్క ప్రభావంతో ప్రతిరోజు కూడాను 2 పువ్వులు వికసించి కృష్ణుని కన్నాభూషణ, కృష్ణ అలంకారంగా పెట్టేవారు. ప్రతిరోజు కూడాను సర్వకాలంలో కూడాను అది సీజనల్ ఫ్లవర్ అయినప్పటికీ కూడాను కదంబ వృక్షం ప్రతిరోజు కూడా 2 పుష్పాలని వికసించేవి. 2 పుష్పములు, ఆ పుష్పాలను తీసుకొచ్చి బహుసేవ చేసేవారు. ఈ కదంబం వృక్షం ఈ యొక్క చెప్పడం మధు పుష్కరణం అని చెప్పాం కదా, ఆ యొక్క ఒడ్డున కదంబ వృక్షం ఉంది. సంవత్సరం పొడుగుతా కూడాను ఆ పుష్పం ఆ చెట్టు పుష్పించేది. అయితే ప్రస్తుతం ఏ ఒక్క వృక్షము కూడాను అక్కడ ఆ ఒడ్డున ఏ వృక్షము లేదు. ఆ యొక్క పుష్కరిణి కూడాను ఇప్పుడు ఆ మధువులాగా ఏమీ నీళ్ళు ఏమి ఉండవు, మామూలుగానే చవచవగా ఉంటాయి. అది పెద్ద నిర్మాణం కూడా ఏం లేదు, పెద్ద సంస్కారవంతంగా ప్రస్తుతం ఏం కనపడదు కాలప్రభావం చేత. ఇక్కడ బడోడంగా అనేది వేరొక స్థానం ఉందండి. బడాడాంగా చైతన్య శాఖలో ముకుంద దాసుని యొక్క పుత్రుడి రూపంలో రఘునందన్ ఠాకూర్ వారు మనకు పరిచితులై ఉన్నారు. ఇతడు ప్రద్యుమ్న, వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ అనే నలుగురిలో ప్రద్యుమ్నుని యొక్క చతుర్వ్యూహంలో ప్రద్యుమ్నుడిగా చెప్తారు. భగవంతుని యొక్క ప్రియ నర్మశకుడుగా కూడాను ఉజ్వల శకుడు ఈ రఘునందన్ ఠాకూర్ రూపంలో మహాప్రభు లీలలో వచ్చారు అంటారు. ఈయన వసంత పంచమి నాడు ఆవిర్భవిస్తారు రఘునందన్ ఠాకూర్ వారు. నరహరి సర్కార్ ఠాకూర్ వారి ద్వారా పాలితుడు, భూషితుడు అయ్యాడు. ఆయన ద్వారానే ఎంత శాస్త్ర విషయాలనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆయన కూడాను మహాప్రభు పట్ల తీవ్రమైన మంచి అనురాగం కలిగిన వాడు. రఘునందన్ ఠాకూర్ వారు శిశువుగా ఉన్న తరుణంలో ఒకనాడు అభిరామ్ గోపాల్ వారు అక్కడికి వచ్చారు. అభిరామ్ గోపాల్ వారి గురించి మనం పలుమార్లు వారి చరిత్ర గురించి చాలా సంఘటనలు మనం చెప్పుకున్నాం. వచ్చి ముకుంద ఆయన ఎవరో ఎదురుపడి నమస్కారం చేస్తే వాళ్ళు చనిపోయేవారు. అందుకని ఆ భయంతో ముకుందాసు రఘునందనుడు చంటి పిల్లవాడు, ఇంకా అప్పటికి పుట్టేది కొన్ని రోజులు అయింది. ఆ భయంతో ఏం చేస్తుంటే చూపించలేదు, నేను రఘునందన్ పిల్లవాడిని చూడాలి అందుకని వచ్చాను అంటాడు అభిరామ్ ఠాకూర్ వారు. అభిరామ్ ఠాకూర్ వారు నమస్కారం చేస్తే చాలు అనిత్యామరు పుత్రులందరూ పోయారు. అందుకని
ఆయన శక్తిని ఎవరు తట్టుకోవడం కష్టం, భక్తుంటే కానీ తట్టుకోలేరు. అందుకని అభిరామ్ ఠాకూర్ వారంటే చాలామందికి భయం. అది విని పిల్లవాడిని బయటికి రానివ్వకుండా లోపల ఇంట్లోనే ఉంచేశాడు. ఉంచేసి ఏమంటారంటే అభిరామ్ ఠాకూర్ వారితో, ఠాకూర్ ఇక నా ఇంట్లో ఎవరు ఒక శిశువు ఎవరు పిల్లాడు ఎవరు లేరే. సరే అభిరామ్ ఠాకూర్ గారు నిరాశతో కొంత దూరం వెళ్ళారు. బడోడంగా అనే ప్లేస్ వరకు వెళ్ళారు. వెళ్ళి ఏకాంత ప్రదేశంలో కూర్చున్నారు. రఘునందన్ ఠాకూర్ గారు అప్పటికి ఇంకా చిన్న పిల్లవాడు. ఇంట్లోనే పిల్లవాడిని పెట్టారు. ముకుందాస్ ఉన్నాడు, లోపల ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు. కానీ రఘునందన్ ఠాకూర్ వారు బడడంగాలో ఆయనకు దర్శనమిచ్చారు. ఆయన కనబడ్డారు రఘునందన్ ఠాకూర్ వారు అభిరామ్ ఠాకూర్ వారికి. అక్కడ కలుసుకుంటారు అన్నమాట. సరే ఇక్కడ ఏం జరిగింది, ఇద్దరు కలుసుకున్నారు, ఇద్దరు నృత్యం చేశారు, ఇద్దరు కూడాను మహాప్రభు గుణగానం చేశారు. నృత్యం చేస్తున్నప్పుడు చరణముల్ని విధ్వంసంగానే కాళ్ళకున్న రఘునందన్ ఠాకూర్ కాళ్ళకున్న ఆ నూపురములు వెళ్ళి ఆకాయ్ హాట్ అనే చోటుకి వెళ్ళి పడతాయి. ఆకాయ్ హాట్ అక్కడికి వెళ్ళి పడతాయి. అది ఎక్కడో ఉంది మరి. అక్కడ పడిన చోట నూపురకుండం అనే పేరుతో ఈనాడు ప్రసిద్ధిగాంచింది. అది మనం చూడొచ్చు అంటున్నారు. బడడంగా ప్రదేశంలో రఘునందన్ యొక్క మహత్వం లోకంలో ప్రకాశమైంది. మహాప్రభు రఘునందనికి సంకీర్తన యజ్ఞానికి ముందు అధివాస తిథి జరుగుతున్నప్పుడు ఈ మాల్య చందనం ప్రదానం చేయడం, యజ్ఞ అవశేషం పూర్ణాహుతి జరిగినప్పుడు పెరుగు ఈ యొక్క పసుపు ఇవన్నీ కూడాను అందులో వేయడం, ఇవన్నీ కూడాను అధికారాన్ని ఇచ్చారట. సరే మరి అది మరి ఏదో మరి నాకు అర్థం కాలేదు. సంకీర్తన యజ్ఞంలో ఏమైనా పూర్ణాహుతి ఇచ్చినప్పుడు మనం ఆ గుడ్డలు తర్వాత మధు మన నేతి కుండని దాంట్లో వేయడం అది ఇది చేస్తూ ఉంటారు. అలాంటిది ఏమైనా జరుగుతుంది. అలాంటి అధికారాన్ని రఘునందన్ ఠాకూర్ వారికి మహాప్రభు ప్రదానం చేయడం జరిగింది. ఈ రఘునందన్ ఠాకూర్ వారు శ్రావణ శుక్ల చతుర్థి నాడు అంతర్హితులవుతారు. రఘునందన్ ఠాకూర్ యొక్క పుత్రుడే కానాయ్ ఠాకూర్. తర్వాత ఉత్సవం చేయడం జరుగుతుంది. అది కాకుండా బడడంగా సర్కార్ ఠాకూర్ యొక్క భజన స్థలం ఉన్నది. చైతన్య మంగళాన్ని ఇక్కడే రాశారని చెప్తారు. నరహరి సర్కార్ ఠాకూర్ వారు అంతర్ధానం రోజున ఇక్కడ తిరుమహోత్సవం గొప్పగా జరుగుతూ ఉంటుంది. అక్కడ శివుని యొక్క మందిరం కూడా ఉన్నది. లోచన్ దాస్ ఠాకూర్ వారి యొక్క జన్మ స్థానం ప్రస్తుతం కనపట్లేదు. పెద్ద ఆ స్థలాన్ని కూడా ఎవరైనా గుర్తింపు లేకుండా అవహేళగా ఉండిపోయింది అక్కడ. మన చైతన్య మంగళం రాసిన లోచన్ దాస్ ఠాకూర్ వారి యొక్క జన్మస్థానం అదండి. ఇది శ్రీఖండం గురించి. కాట్వా గురించి చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. మహాప్రభు సన్యాసాశ్రమం స్వీకరించిన స్థానం అది. ఇది వర్ధమాన్ జిల్లాలో ఉంది. సమస్త గౌడీ వైష్ణవులకు కూడాను ప్రధానంగా చూడవలసిన స్థానం. మరి మహాప్రభు ఇచ్చటే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. మహాప్రభు గౌరాంగ మందిరం అనే పేరుతో అక్కడ ప్రసిద్ధిగాంచింది.
గౌరాంగ మహాప్రభు ప్రధాన దేవత. ఆ విగ్రహాన్ని గదాధర దాస్ పండితుడు ప్రతిష్ఠిస్తారు. నిత్యానంద ప్రభు త్రిభంగ భంగిమ రూపంతో అక్కడ విరాజులతో ఉన్నారు. జగన్నాథ దేవుడు కూడా అర్చితులవుతూ ఉన్నారు. అలానే ఎదురుగుండా నారాయణశిల శాలగ్రామ శిలలు ఉన్నాయి. గోపాలమూర్తి ఉన్నది. ఈ గదాధర దాస్ అన్నయన తన చివరి అవసాన కాలంలో కలకత్తా ఆడియాదహా అనే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి భజనాభ్యాసంలో ఇక్కడే ఉండిపోయేవారట. ఆయన ఇక్కడే అంతర్ధానం పొందారు, తిరుభాన్ని పొందారు గదాధర దాసులు. గదాధర పండిత గోస్వామి కాదు, గదాధర దాస్. ఈ ఆడియా దహలో కూడా ఆడియాదహలో కూడాను, ఇది ఆడియాదహ అంటే ఎక్కడ చెప్పుకున్నాం మనం, కలకత్తాలో ఒక ప్లేసు. అక్కడ కూడాను ఆయన భజన స్థానం ఒకటి విరాజులుతూ ఉన్నది గదాధర దాస్ గోస్వామి యొక్క. కార్తీక మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు వార్షికమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి 3 రోజులు. ఆయన శిష్యుడు యదునందన చక్రవర్తి. చక్రవర్తి పేరుతో కూడాను మంచి కీర్తనలు రాశారు ఆయన యదునందన్. ఆయన గదాధర దాస్ పండితుని తిరోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉండేవారు. ఎక్కడెక్కడి నుంచో వైష్ణవులందరూ వచ్చేవారు ఆ ఉత్సవానికి. తర్వాత సేవాభారానంతా ఆయనే గ్రహించారు. తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడాను యదునందన్ ఠాకూర్ వారి యొక్క వంశధరులే ఉన్నారు, తర్వాత వంశస్థులే ఉన్నారు వాళ్ళందరూ కూడాను. అదండి చైతన్య మహాప్రభు 24 సంవత్సరాలు దాటిన తర్వాత దాటుతూ ఉండగా మాఘమాసంలో శుక్లపక్షంలో ఇక్కడికి వచ్చి సన్యాసాశ్రమం స్వీకరించారు. మాఘమాసం మొట్టమొదటి 3 రోజులు కూడాను ఇక్కడ సన్యాస లీలా మహోత్సవం జరుగుతూ ఉంటుంది. అక్కడ మందిరం లోపలికి వెళ్తూ ఉంటేనే ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది. అశ్వత్థ వృక్షం దగ్గర మహాప్రభు క్షౌరం చేయించుకున్న స్థానం ఉంది. నేను వెళ్ళాను, చూశాను. భక్తులందరూ కూడా బహుశా ఇందులో ఉన్నవాళ్ళు, వింటున్న వాళ్ళు కూడా కొందరు చూసి ఉండొచ్చు. అయితే ప్రాచీన వృక్షం ఇప్పుడైతే కనపడదు, ఆ స్థానం అదని చెప్తూ ఉంటారు. ఆ పక్కనే కేశవ సమాధి కూడా మనకి కనపడుతూ ఉంటుంది. కేశవ భారతి యొక్క ఇల్లు కూడా అక్కడ ఉంది. కేశవ భారతి అక్కడ సాధన భజన చేసిన స్థానం, సిద్ధి పొందిన స్థానంగా కూడా చెబుతూ ఉంటారు. కేశవ భారతి మహాప్రభు యొక్క సన్యాస గురువు. ఆయన పూర్ణ సమాధి అక్కడ మనకు కనపడుతుంది. తర్వాత కేశ ముండనం చేసిన వాడు ఎవరైతే ఏ మంగళాయన ఉన్నారో, మంగళాయన మధు అనే పేరు ఆయన పేరు. ఆ మధు అనే మంగళాయన సమాధి కూడాను అక్కడే మనకు కనపడుతుంది. కేశవ భారతి మరియు మహాపురు యొక్క పద చిహ్నాలు తర్వాత కాలంలో స్థాపించడం జరిగింది. కాట్గోలా అనే పేరులో దాన్ని సఖీర్ అఖడా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఆ స్థలంలో ఈ మధు అనే ఈ మంగళాయన మహాపురువు నిరంతరం కూడా అక్కడ ధ్యానం చేసేవారట. ఇక మహాపురువు క్షౌరం చేసిన తర్వాత ఆ వంశస్థులు ఎవరూ కూడాను ఆ క్షౌర కార్యాన్ని చేయడం ప్రచురించారట.
ఇంకా ఎవరు కూడా ఆ వృత్తిని మానుకున్నారు. వాళ్ళందరూ కూడా మహాప్రభు లాంటి వాడికి నేను కేశముండనం చేశాను అని ఆయన బాధపడుతూ ఆ వైరాగ్యంతో ఆ వంశధరులందరూ కూడా ఆ వృత్తి నుండి వాళ్ళు నివృత్తులు అవుతారు. అలానే జగాయి మాదాయ మన గురించి వింటూ ఉంటాం. జగాయి మాదాల్లో మాధాయ్ అన్న మహాప్రభు సన్యాసం స్వీకరించాలని విని చాలా బాధపడతాడు. ఆయన చాలా వెచ్చంతాడు. సన్యాసం తీసుకున్న చోటికి ఆయన ఇక్కడికి వస్తారు. ఆయన ఎంతో కృష్ణ సాధనములు చేసి ఉపవాసాలు ఉండి మరి తపస్య అది మొదలు చేసి ఇక్కడే ఆయన సమాధి అయిపోతాడు. ఆయన సమాధి కూడాను ఇప్పటికి ఉన్నది. ఆయన సమాధి చాలా బాగుంటుంది కూడాను. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం ఈ మాధవీలత మొదలైన వాటితో నిర్మితమైన సమాధి. ఆ చుట్టూ కూడాను చూడడానికి చాలా రమ్యంగా ఉంటుంది. నిరంతరం కూడా అఖండ సంకీర్తన జరుగుతూ ఉంటుంది అక్కడ. అక్కడ మందిరంలో రాధా గోవింద్ గోపీనాథ్, రాధానాథ్, రాధా గోపీనాథ్, అలానే యుగల విగ్రహం అక్కడ శోభితులు ఉన్నారు. మధ్యలో ప్రకోష్టంలో పంచతత్వం పూజితమై ఉంటుంది. అందరికీ ఎడమవైపునేమో గురువుల యొక్క ఫోటోలు ఉన్నాయి. ఎదురుగుండానేమో నాట్యమందిరం అది ఉంది. ఈ విధంగా కాట్వాలో ప్రధానంగా మహాప్రభు జన్మస్థానం, మహాప్రభు సన్యాస స్థానం, ఆ యొక్క మాధవానందుని యొక్క సమాధి మందిరం, సమాధి, ఆ నాపిత్ మంగళాయన యొక్క సమాధి, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. కేశవ భారతి వారి సమాధి అది సంపూర్ణ సమాధి అనమాట, పుష్ప సమాధి కాదు. వారిని అక్కడే సమాధిస్తుల్ని చేయడం జరిగింది. అందుకనే పూర్ణ సమాధి అంటారు. పూర్ణ సమాధి మామూలుగా సమాధి అంటే ఆ యొక్క పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టడము, ఎముకని యొక్క దాన సంస్కారం ఎముకని పెట్టడం అనేది ఒకటి, అలానే మనకి కనపడుతూ ఉంటాయి. ఆ చితాన్ని తీసుకొచ్చి సమాధి చేయడము, భస్మాన్ని. దాన్ని ఈ మాధవానందుడు సమాధి పొందిన మాదాయి తల అంటారు. కాట్వాలో ఉంది, అది 2 కిలోమీటర్ల దూరంలో. సరే, ఆకాయ్ హాట్ ఇందాక మనం విన్నాం. ఆకాయ్ హాట్కి వెళ్ళి నూపురం పడింది అని. ఆ ఆకాయ్ హాట్ గురించి మనం మళ్ళీ ఇప్పుడు వింటున్నాం విడిగా. ఆకాయ్ హాట్ అనేది గౌడీ వైష్ణవుల యొక్క తీర్థ ప్రదేశం ఒకటి. ఇది కాళాకృష్ణదాస్ పేరు మనం వింటూ ఉంటాం. మహాప్రభుతో దక్షిణ భారతదేశానికి వెళ్ళిన వ్యక్తుల్లో ఈయన ప్రధానుడు. ఒకడే వెళ్ళారు. ఆయన పేరు కాళాకృష్ణదాస్. ఆయన ద్వాదశ గోపాలలో ఒకరు. ఇక్కడ కాళాకృష్ణదాసు యొక్క పూర్ణ సమాధిని మనం చూడొచ్చు. ఇంకా కొందరు సేవాయతుల యొక్క సమాధులు కూడా కనబడుతూ ఉంటాయి. మందిరంలో రాధా గోవిందుని యొక్క దారుమూర్తి దర్శనం అవుతూ ఉంటుంది. సరే, ఇక్కడ నూపురం ఎక్కడైతే పడిందో నూపురు కుండం అని మనం చెప్పుకున్నాం. అది ఇక్కడ చెబుతున్న శ్రీఖండంలో బడోడంగాయలో ఠాగూర్ అభిరామ్ గోపాలంతో రఘునందన్ నృత్యం చేస్తున్నప్పుడు ఆయన యొక్క పాదములు కొన్న నూపురములు ఆకాయ్ హాట్లో పడ్డాయని, ఆ కారణంగా స్మృతి చిహ్నంగా నూపురకుండం ఏర్పడింది. ఆ నూపురకుండం అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. అదండి ఈ ఆకాయ్ ఘాట్ అనే ప్రదేశానికి వస్తారు కృష్ణదాస్ అన్న ఆయన. ఈ కానాయ కృష్ణదాస్ చెప్పుకున్నాం కదా, కాళాకృష్ణదాస్ ఆయన వస్తారు. ఆ రఘునందన్ యొక్క నూపురాన్ని
పొంది చాలా ఆయన ఆనందాన్ని పొందారు. చైత్రమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి నాడు ఇక్కడ పెద్దగా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడాను అది గొప్పగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఉత్సవం. చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశానికి 1510లో ఆయన పూరీధామం నుండి సన్యాసాశ్రమం స్వీకరించి పూరీధామానికి వచ్చి పూరీధామం నుండి మొట్టమొదటిసారిగా ఆయన సంచారం చేయడానికి బయలుదేరారు. అదే దక్షిణ భారతదేశం. ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని చెప్పడం, అందరూ కూడా చెప్పడం. అప్పుడు కృష్ణదాసుని సరళమైన వ్యక్తి, మంచి శుద్ధ కులీన బ్రాహ్మణుడు, నీతో పాటు నీ దండకమండల, నీ యొక్క జలపాత్ర అవి తీసుకొని ఉండడానికి, నీ యొక్క వస్త్రములో ఇవి పట్టుకోవడానికైనా ఒక వ్యక్తి ఉండాలి, కాబట్టి ఒంటరిగా నువ్వు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పడం మహాప్రభుకి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడాను వాళ్ళందరూ చెప్పిన కారణం చేత కాదనలేకపోయారు. కృష్ణదాస్ ఈ కాళకృష్ణదాస్ మహాప్రభు వెంట నడిచారు. సరే, ఇలా వెళుతూ ఉంటే ఈ కేరళ దేశంలో, మలబార్ దేశంలో అక్కడ ఏదో ఒక వేతాపని అని ఒక చోట బట్టకారులు ఉంటారట. కేరళ దేశంలో ఇప్పటికీ కూడా తంత్రాలు తెలిసిన వాళ్ళు బాగా ఉంటారు. బాగా క్షుద్ర విద్యలు అవి ఇవి ఉన్నవాళ్ళు కూడా బాగా ఉంటారని ప్రసిద్ధి. వామాచారి సాంప్రదాయాలు, ఎక్కువ మంది వామాచార సంప్రదాయం కలిగిన వాళ్ళు. ఈ కాళకృష్ణదాసు వాళ్ళ బుట్టలో వెళ్ళి పడ్డాడు. ఈ బ్రాహ్మణ్ణి తీసుకొని వాళ్ళ ఆశ్రమాన్ని తీసుకెళ్ళిపోతారు మహాప్రభు కళ్ళు కప్పి. కానీ మహాప్రభు తన మహిమతో కృష్ణదాసును ఉద్ధరించి మళ్ళీ వెంట తీసుకొని దక్షిణ బ్రహ్మణానంతరం అంతా అయిన తర్వాత తిరిగి పూరీ గ్రామానికి ఇద్దరు రావడం జరిగింది. అందరూ మహాప్రభు వచ్చారని అందరూ కూడా వచ్చారు. సార్వభౌముడు మొదలైన వాళ్ళందరూ ఎదురుగుండలో కృష్ణదాసు వాళ్ళ బుట్టలో పడ్డం, ఆ విషయాలంతా కూడా మహాప్రభు చెప్తారు. వచ్చి నేను అతను వదిలిపెడుతున్నాను, ఇప్పుడు అయిపోయింది, నాకు యాత్ర అయిపోయింది కదా, నేను అతను వదిలేస్తున్నాను, నువ్వు వెంట ఉంటే మళ్ళీ తర్వాత కూడా వెంట ఉంటాడేమో, కానీ నేను పక్కన ఉండగా కాళకృష్ణ వాళ్ళ దాంట్లో పడ్డాడు. రాముడు ఉండగా ఏ విధంగా సీత మాయాలేడిని కోరుకుందో అలాగా మహాప్రభు పక్కన ఉండగానే వాళ్ళలో పడ్డాడు కృష్ణదాస్. ఆయన వదిలేశారు. చాలా ఏడ్చాడు కృష్ణదాస్, మహాప్రభు నన్ను వదిలిపెట్టారు అని. మిగతా పార్షదుల అనుమతితో, మహాప్రభుకు అనుమతితో మహాప్రభు వచ్చారు. దక్షిణ భ్రమణం చేసి 6-7 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు కదా, ఇంతకీ తెలియపరచడం గురించి కృష్ణదాసుని వంగదేశాన్ని పంపించడం జరుగుతుంది. సచిమాత దగ్గరికి కూడా కబురు పంపిస్తారు. అదండి ఆ కృష్ణదాసు యొక్క వసతి స్థానం, నివసించిన స్థానం ఆకాయి హాట్. ఈయన లవంగసకుడు అని ఆయనే ఈ యొక్క కృష్ణదాసుగా వచ్చారు అని చెప్తారు. లవంగ సఖ. ఈ కాళకృష్ణదాస్ యొక్క తండ్రి గారి పేరు కాళీదాస్ ఠాకూర్. ఈయన వారేంద్ర శ్రేణి బ్రాహ్మణుట. సోనాతల అయిన గ్రామం, పావనా జిల్లా. ప్రస్తుతం అది వంగదేశంలో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది.
ఈయన హకాయిహాట్ నుంచి హరినామం చేస్తూ చేస్తూ ఈ సోనాతలకి రావడం జరిగింది. అక్కడ ఆయన వివాహం చేసుకుంటారట. మోహన్ దాస్ అన్న ఒక పుత్రుని పొందుతారు. ఆ పుత్రుని వదిలిపెట్టి ఆ సోనాయి తలాలో ఆయన వదిలిపెట్టి తన భార్యతో పాటు బృందావనం వెళ్ళిపోతారు. బృందావనం వెళ్తే మళ్ళీ భార్యకు రెండో పుత్రుడు పుడతారు. ఆయన పేరు గౌరాంగ దాస్. ఈ పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతే అక్కడో పిల్లాడు పుడతాడు. ఆ గౌరాంగదాసు తండ్రి గారి యొక్క ఆదేశంతో ఈ సోనాతల అన్న ఆయన పుట్టిన స్థలం అనమాట. అది మన నాన్నగారు పుట్టిన స్థానం. ఆ పుట్టిన స్థానంలో ఆయన ఠాకూర్ దేవుని యొక్క సేవ చేయడం అది చేసేవారట. ఈ కృష్ణదాస్ అన్న ఆయన చివరి కాలంలో బృందావనం వచ్చి ఈ హాకాయి ఆటలోనే నివసించారట. ఆయన పూర్ణ సమాధి మనకి ఇక్కడ ప్రస్తుతం కనపడుతూ ఉంటుంది. ఈ ఆకాయ్ హాట్ అనే చోట ఎవరు ఈ కాళాకృష్ణదాస్ యొక్క సమాధి మనం చూడగలుగుతాం. ఆయన అంతర్ధానానంతరం ఆయన శిష్యుడు నవగౌరాంగదాస్ సేవిత విగ్రహం రాధా గోవిందదేవ్ తో ఆ నూపురాన్ని పొందాడు కదా రఘునందన్ ఠాకూర్ వారి నూపురం. ఆ నూపురం సేవ అది చేసేవారట ఆ నవగౌరాంగదాస్. అదండి. తర్వాత కొడుయి అనే గ్రామం. కొడుయి ఇది వర్ధమాన్ జిల్లాలో ఈ కొడుయి అనే గ్రామం కనపడుతోంది. కొడుయి నుండి కైచర్ అనేగా పరిణమించింది. ఇక్కడ కైచర్ గ్రామానికి చేరువలో శీతల గ్రామం శీతల గ్రామ్ అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ చిరంజీవి సేన్ మనం వింటాం. దామోదరుని యొక్క కూతుర్ని ఆ చిరంజీవి శివునికి వివాహం ఆడతారు. చిరంజీవి శివుని యొక్క కుమారులే గోవింద కవిరాజ్, రామచంద్ర కవిరాజ్ అని కూడా మనం గతంలో విన్నాం. ఈ దేనుందే పండితుని యొక్క శ్రీపాఠం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ రాధాగోవిందుని యొక్క సేవ చక్కగా జరుగుతూ ఉంటుంది. కాళాకృష్ణదాసు యొక్క శిష్యుడు నవగౌరాంగదాసు ఆకాయహాట్లో సేవ చేసేవారు. అక్కడి నుంచి విగ్రహాలను తీసుకెళ్ళి ఈ దోల్తల అనే చోట కాళాకృష్ణదాస్ శిష్యుడు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ కొడై అనే ప్రదేశం దగ్గర ఎక్కడో సేవా పూజ అక్కడ చేస్తారు. మందిరంలో సేవా పూజ నూపుర సేవ అది జరిగేది. అయితే ప్రస్తుతం ఆ నూపురం ఏమైందో ఏమో తెలియదు. 1999 సంవత్సరం మొన్న 1999లో శ్రీ విగ్రహము నూపురం కూడా రెండు దొంగతనం జరిగాయి. విగ్రహం దొరికింది కానీ నూపురం అయితే దొరకలేదు. అమూల్యమైన సంపద లాంటిది ఆ నూపురం మనం పోగొట్టుకున్నాం అంటున్నారు ఈ గ్రంథకర్త. జన్మాష్టమి రోజున విశేషంగా ఇక్కడ ఉత్సవం జరుగుతూ ఉంటుంది అని చెబుతున్నారు. అలానే ఆటోరియా అన్నది మహాప్రభు సన్యాసి గురువైన కేశవ భారతి యొక్క కూర్చున్న స్థానం. బయటకు మహాప్రభుకు సన్యాసం ఇవ్వడానికి పూర్వం కేశవ భారతి వారు ఇక్కడ భజన
చేసేవారట, ఇక్కడ ఉండేవారట. మహాప్రభు ఇంగితంగా కారణంగా కేశవ భారతి సన్యాసం ఇవ్వడానికి కాటువా రావడం జరిగింది. వచ్చి అక్కడ సన్యాసం ఇవ్వడం జరిగింది. అయితే కాటువా అన్నది కేశవ భారతి స్థానం కాదు. కేశవ భారతి వారి స్థానం ఎక్కడ అంటే ఈ అటోరియా అనే స్థానం. ఈ ఫాల్గుణ పూర్ణిమ నాడు ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతూ ఉంటుంది. మహాప్రభు ఆవిర్భావం జరిగిన స్థానం ఆవిర్భావ తిథి కాబట్టి. అదండి, ఈ విధంగా మనం అద్భుతమైన విషయాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాన్ని మనం శ్రవణం చేసే భాగ్యాన్ని పొందగలుగుతూ ఉన్నాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో